అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏకే ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో అసలు డిఎస్సి ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఎస్సి సిలబస్ని డౌన్లోడ్ చేసి అసలు మనకి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, అలాగే ప్రతి సబ్జెక్టుకి సంబంధించి మన దగ్గర మెటీరియల్ బుక్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. దాని తర్వాత మీరు ఏదన్నా కోచింగ్ సెంటర్కి వెళ్ళాలనుకుంటే దాని మీద ప్రాపర్గా రీసెర్చ్ చేసి, మ్యాక్సిమం కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తాయంటే వాళ్ళు మనకి ఏమి స్పూన్ ఫీడింగ్ ఇవ్వరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ మనకి ఒక అవగాహన ఇవ్వడానికి మాత్రమే కోచింగ్ సెంటర్ అనేవి ఉంటాయి. అంతే తప్ప ప్రతి పాయింట్ మనకి వాళ్ళు విడమరిచి చెప్పడం అనేది ఉండదు. సో మన దగ్గర ఉన్న సిలబస్కి సంబంధించి ప్రతి అంశానికి సంబంధించి మన దగ్గర దానికి సంబంధించిన మెటీరియల్ ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మనది. సో మెటీరియల్ అంతా సంపాదించిన తర్వాత సో ఆ మెటీరియల్లో మనకి ఒక 5 నుంచి 10 బుక్స్ దాకా ఉంటాయి. సో వాటి నుంచి ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కూడా మనం ఒక షార్ట్ నోట్స్ అన్నది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పటికీ మనం ప్రిపేర్ చేసుకున్న షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో అది కేవలం ఒక్క పుస్తకం ఒక 50 to 60 పేజెస్ ఉండేలా మాత్రమే చూసుకోవాలి. కొన్ని వందల వేలు ఉన్న మెటీరియల్ని స్క్వీజ్ చేసి ఒక 50 to 60 పేజెస్ ఉండే చిన్న బుక్లా మనం రెడీ చేసుకుంటే అట్ ద ఎండ్ మనకి టెన్షన్ లేకుండా అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా అందులో కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. వన్స్ మన ప్రిపరేషన్ అంతా ముగింపు దశకు వచ్చిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు ఆన్లైన్లో ఎవరు పెట్టినా, ఫ్రీగా పెట్టినా, లేదంటే మినిమం ఫీజుతో చాలామంది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి టెస్ట్ని అటెంప్ట్ చేయాలి. లేదు నేను బాగా చదివిన తర్వాత రాస్తానంటే అసలు మీరు ఎంతవరకు చదివారనేది మనకి ఎలా తెలుస్తుంది? గ్రాండ్ టెస్ట్లో రాయడం వల్లే తెలుస్తుంది. సో ప్రతి గ్రాండ్ టెస్ట్ని కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ రివిజన్ చేసుకోవడం, మళ్ళీ గ్రాండ్ టెస్ట్ని అటెంప్ట్ చేయడం. సో ఈ విధంగా మన ప్రిపరేషన్ అన్నది కొనసాగించాలి. సో ఇదంతా నోటిఫికేషన్ రాకముందే కంప్లీట్ చేయాలి. సో వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఏదైనా జాబ్ చేస్తే ఖచ్చితంగా ఆ జాబ్కి లీవ్ అన్న పెట్టండి, లేదా రిజైన్ అయినా చేసండి. సో మీరు డెడికేటెడ్గా ఫుల్ డిటర్మినేషన్తో ఉంటే మాత్రం ఆ జాబ్కి రిజైన్ చేసండి. ఎందుకంటే మీరు అంత కాన్ఫిడెంట్గా, ఎంత డెడికేటెడ్గా ఉంటే మనకి విజయం అంత దగ్గరగా ఉన్నట్టు. మీరు ఆ విజయం సాధించాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు పడ్డ కష్టం ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకు వచ్చే రిజల్ట్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈ విషయాన్ని మాత్రం ఎవరు మర్చిపోవద్దు. సో నోటిఫికేషన్ వచ్చే టైంకి మనం మ్యాక్సిమం అంతా ప్రిపేర్ అయ్యి రివిజన్ చేసుకుంటూ గ్రాండ్ టెస్టులు రాస్తూ, ఆ గ్రాండ్ టెస్టుల్లో ఏదైనా ఒక కొత్త క్వశ్చన్ మీకు కనుక తెలిస్తే దాన్ని మళ్ళీ మన నోట్స్లోకి యాడ్ చేసుకోవడం. సో ఇట్లా ప్రిపరేషన్ ముందుకు పోతూ ఉంటే ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి మంచి మార్గం అవుతుంది. చాలామంది అభ్యర్థుల్లో కనిపించే ఒక కామన్ పాయింట్ ఏంటంటే, మేము ప్రస్తుతానికి ప్రిపేర్ అవుతున్నాం, అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత మేము గ్రాండ్ టెస్ట్లు రాస్తాం అని అనుకుంటారు. కానీ మీరు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 14 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి మనకి. సో 14లో మీరు 4 కంప్లీట్ చేశారు. అట్లీస్ట్ మీరు కంప్లీట్ చేసిన ఆ 4 సబ్జెక్టులు మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అన్నది ఆ గ్రాండ్ టెస్ట్లో తెలుస్తుంది కదా. సో అందుకనే మీరు గ్రాండ్ టెస్ట్లు రాయడం అన్నది చాలా ముఖ్యమైనది. ఉగాదికి నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి అందరూ కూడా ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఓకే, చేయని మాత్రం ఇప్పటి నుంచి ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. రోజుకి ఎంతసేపు చదవాలి? సో నోటిఫికేషన్ రాలేదు, ఇంకా కొంతమంది జాబ్ చేస్తున్న వాళ్ళు అట్లీస్ట్ డైలీ 4 to 5 అవర్స్ ఖచ్చితంగా చదవాలి. వన్స్ నోటిఫికేషన్ వచ్చిందా 10 to 12 అవర్స్ ఎవ్రీడే డెడికేటెడ్గా కూర్చుని
చదివితే ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.